హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఇంట్లో అయితే దోశ బ్యాటర్ ఉంటుంది. దోశలు అయితే వేసేయగలం, కానీ 1 మినిట్లో చట్నీ ఎలా చేయాలో ఈరోజు చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, జీరా అండ్ ఆనియన్స్ కూడా ఇక్కడ నేను 2 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత మిర్చి కూడా వేసుకోవాలి. 2 ఆనియన్స్‌కి నేను ఒక్క టమాటో అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు టమాటో పడట్లేదు అనుకుంటే టమాటో కూడా స్కిప్ చేయొచ్చు. తర్వాత కారం, ఉప్పు, కొంచెం రుచికి తగినంత మనం చింతపండు వేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఇవి టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇడ్లీలకు కానీ, దోశలకు కానీ, మనకి పునుకులకి కూడా చాలా బాగుంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా. ఒక్కసారి ట్రై చేయండి. దీనికైతే ఉల్లి కారం చట్నీ అని కూడా అంటారు. నేను ఇంకోటి కూడా చెప్పాలి అనుకుంటున్నాను. ఇలా చట్నీ మనం పేస్ట్ చేసిన తర్వాత కొందరు పోపు వేసుకుంటారు. నేనైతే ఇక్కడ పోపు వేసుకోవట్లేదు. సో పోపు వేసుకున్నా సరిపోతుంది, వేసుకోకపోయినా సరిపోతుంది. బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్ చాలా తొందరగా అండ్ టేస్ట్గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.